సామ్సంగ్ గెలాక్సీ వాచ్ ఎఫ్ఈని అయితే తీసుకురాబోతుందంట. అది కూడా రొటేటింగ్ డైల్తో అయితే రాబోతుంది. వీళ్ళు రొటేటింగ్ బెజల్స్తో చాలా కాలం అయింది, అంటే ఒక వాచ్ని తీసుకొచ్చారు, గేర్ అనుకుంటా, సామ్సంగ్ వాచ్ గేరో ఏదో ఉంది, అది నేను అప్పుడు వాడాను. సో మళ్ళీ ఆ రొటేటింగ్ బెజల్స్ని మళ్ళీ ఇప్పుడైతే తీసుకురాబోతున్నారు. సో అది ఎఫ్ఈలో తీసుకురాబోతున్నారు. ఈ ఇయర్ మనకు చూస్తే వీళ్ళు ఎఫ్ఈ లైన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేశారని చెప్పొచ్చు. అసలు యాక్చువల్గా దాన్ని డిస్కంటిన్యూ చేసేస్తారన్నారు, బట్ ఒకసారికి దాన్ని ఇప్పుడు మళ్ళీ కొనసాగింపు అయితే చేస్తున్నారు. ఇందులో ఈసారి ఈ వాచ్ ఎఫ్ఈఏ కాదు, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఎఫ్ఈ, జెడ్ ఫ్లిప్ ఎఫ్ఈ, అలాగే S24 ఎఫ్ఈ మొబైల్స్ కూడా అయితే ఉండబోతున్నాయి. ఇవన్నీ మనం జూన్ నెలలో చూడొచ్చు, అప్పుడు అన్ప్యాకెడ్ ఈవెంట్ ఉంటుంది కదా, అప్పుడైతే చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V30e ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అలాగే రిటైలర్ బాక్స్ అయితే బయటకు వచ్చింది. సో ఈ మొబైల్ ఇంకా లాంచ్ అయితే కాలేదు, రిటైలర్ బాక్స్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తుంది. రీసెంట్గానే వీళ్ళు V30 అండ్ V30 Pro రెండు మొబైల్స్ లాంచ్ చేసి వాటిలో మనకి కెమెరా డిజైన్ వర్టికల్గా తీసుకొచ్చారు, బట్ ఇందులో చూస్తే సర్క్యులర్లో అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు కూడా. డ్యూయల్ కెమెరా సెటప్ అలాగే రింగ్ లైట్ అయితే కనిపిస్తుంది, కర్వ్ డిస్ప్లే అయితే ఉంది. అయితే ఇదే కాకుండా వివో V-T3X అని ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు టెక్ న్యూస్లో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది, వీళ్ళు కన్ఫర్మ్ కూడా చేశారు, అంటే టీచ్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేశారు, కమింగ్ జూన్ అని చెప్పి. సో ఈ మొబైల్ కనుక బ్యాక్ సైడ్ మనకి కెమెరా డిజైన్ చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వివో V30e ఉంది కదా, సో ఇంచుమించు అలాంటి డిజైన్లోనే ఈ మొబైల్లో కూడా తీసుకురాబోతున్నారు. అంటే లెఫ్ట్ సైడ్ కెమెరా సర్క్యులర్ డిజైన్లో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థం అవుతుంది. అయితే ఈ మొబైల్ ఇంతకుముందు మనకు టేనాలో స్పాట్ అయింది. అప్పుడు మనకు బయటకు వచ్చే స్కోర్ ప్రకారం చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 6080 కానీ 6100 ప్లస్ కానీ ఉంటుంది అనుకున్నాం ప్రాసెసర్, బట్ ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్ ఉండబోతుందంట. ఇంతకుముందు మనం చెప్పుకున్న వివో V30eలో కూడా అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లే అని అర్థం అవుతుంది, ఫ్లాట్ డిస్ప్లే అనేది తీసుకొస్తారు. బిలో 15,000లో ఈ మొబైల్ అయితే ఉంటుందంట. మరి AMOLED డిస్ప్లే ఉంటుందో లేదో అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను హింట్ అయితే ఇచ్చాను, రియల్మీ మళ్ళీ ఒక కొత్త సిరీస్ని అయితే తీసుకురాబోతుంది, అది నా పేరుతో మ్యాచ్ అవుతుందని. సో ఇప్పుడైతే అఫీషియల్గా రియల్మీ దాన్ని అయితే అనౌన్స్ చేసేసింది. రియల్మీ P1 5G అలాగే రియల్మీ P1 Pro 5G ఈ రెండు మొబైల్స్ని అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. P అంటే పవర్ అంట, సో వీళ్ళు చెప్పేది. సో ఈ మొబైల్స్ని ఏప్రిల్ 15వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ రెండు మొబైల్స్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంటుంది. వీటిలో మనకి డెమెన్సిటీ 7050 ప్రాసెసర్ ప్రో వేరియంట్లో ఉంటే, నాన్ ప్రో వేరియంట్లో స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మనకి అండర్ 20,000లో అయితే ఈ మొబైల్స్ని తీసుకురాబోతున్నట్టుగా లీక్స్ అయితే చెప్తున్నాయి. అలాగే ఈ మొబైల్స్ మనకి IP65 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ కూడా అయితే ఉండబోతుంది. సో చూద్దాం, మరి నేను అనుకోవడం మాత్రం ప్రైస్ ప్రో వేరియంట్ 25,000 రూపాయల వరకు ప్రైస్ వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ టర్బో 3 ఈ మొబైల్ని ఏప్రిల్ 10వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు అనమాట చైనాలో. ఇదే మొబైల్ మన ఇండియాలోకి పోకో F6 పేరు మీద రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, మనకి గ్లోబల్గా ఈ మొబైల్ని అయితే F6 పేరు మీద తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ కూడా మనకి బయటకి అయితే వచ్చింది. సో రేర్ సైడ్ మనం చూస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. కెమెరా మోడ్యూల్ ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ సేమ్ డిజైన్ కనిపిస్తుంది. కాకపోతే ఆ డిజైన్లో ఏదో కొద్ది మార్పు కావాలి కాబట్టి అక్కడ 200 మెగాపిక్సెల్ కెమెరా అలాగే రెడ్మీ బ్రాండింగ్ని మరో సర్క్యులర్లో అటు ఇటు తీసుకొచ్చారు. అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఈ మొబైల్ మనకి 8mm థిక్నెస్తో 179 గ్రామ్స్తో రాబోతుందంట. ఇది మనకి 16GB అలాగే 1TB వేరియంట్ అయితే స్పాట్ అయింది. ఇందులో ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఈ మొబైల్ మనకు పోకో F6లో వస్తుంది కదా, ఇంచుమించు ప్రైస్ 35,000 రూపాయల లోపే తీసుకురావచ్చు.